వాగర్థావేన సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనము నవంబర్ 16వ తారీఖు రోజు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు, అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి, ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం. నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. ఇక రాశిలోనే శని సంచారము, 2వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం, 6వ స్థానంలో కుజులు స్తంభించి ఉండడం, ఇక 8వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో రవి బుధులు, 11వ స్థానంలో శుక్రుడు. వెరసి చూసుకున్నట్లయితే శని వక్రత్యాగం చేసినటువంటి కారణం చేత గత కొన్ని 2-3 మాసాలుగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఒక రకంగా ఉంటే, ఈ కుంభరాశి వారికి ఈ 15వ తారీఖు నుంచి శని వక్రత్యాగం చేసినటువంటి కారణం చేత కొన్ని విభిన్నమైనటువంటి పరిస్థితులు అనేవి గోచరమవుతున్నాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ కుజుడు స్తంభించి ఉండడం ఈ కారణం చేత ఇది ఒక్కటే కలిసి వచ్చేటువంటి అంశము. ముఖ్యంగా ఇదొక్కటే కలిసి వచ్చేటువంటి అంశం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రవి బుధుడు అనుకూలమైనటువంటి స్థితి కాదు. బుధుడు కొంతవరకు యోగిస్తాడు ఈ 15 రోజుల వరకు, శుక్రుడు కొంతవరకు యోగిస్తాడు. కానీ కేతువు, రాహువు, గురువు మరియు రవి, శని ప్రధానంగా ఒక 2-3 గ్రహాలు తప్ప మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేదు. మరియు గ్రహ సంచారం, గ్రహ గతులు ఎలా ఉన్నప్పటికీ గ్రహ గతులు మాత్రం ఇక్కడ గ్రహ సంచారం కొంత అనుకూలంగా లేదు. కానీ గ్రహ గతులలో కనుక చూసుకున్నట్లయితే చాలా మటుకు విభిన్నమైనటువంటి పరిస్థితులు మనకు చెప్పినట్టుగా ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి, ఎక్కడ ఎదగాలో నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు సమయం ఈ కుంభరాశి వారికి అనుకూలంగా లేదు. చాలా మటుకు మైనస్ అనేటువంటి పొజిషన్లో ఉంటుంది. అంటే మైనస్ అంటే ఎక్కడో అధపాతాలలో కానీ పడిపోరండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి, ఏమీ జరగదు. కాకపోతే పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అనుకూలించినటువంటి వ్యక్తి యొక్క జీవితం సంతోషం ఎట్లా ముందుకు వెళుతాడో, కానీ అనుకూలంగా లేనప్పుడు మనం ఎక్కువగా అత్యాశకి పోకూడదు. గొప్ప గొప్ప విజయాల కోసం బాగా మనసులో పెట్టుకొని ఎక్కువగా ఆరాటపడకూడదు. సాధారణంగా గడిపేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఉన్నటువంటి 15 రోజులలో 10 రోజులు మీకు అనుకూలంగా లేవండి. ఉన్నది ఇంకా 5 రోజులు మిగిలిన ఆ 5 రోజులు కొంతవరకు ప్రతికూల ఫలితాలు అనేటువంటి తగ్గుతాయి. ఒక గ్రహం మాత్రం ఎంతవరకు మిమ్మల్ని రక్షించగలుగుతుంది? చాలా గ్రహాలను కూడా అనుకూలంగా ఉండాలి కదా. వాస్తవాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నిరాశ పడకండి. అత్యాశకు పోయి ఎక్కువగా ఫలితాలను ఊహించుకోకండి. అంత గొప్పగా సాగుతుందని మాత్రం అనుకోకండి. పరిస్థితులకి తగ్గట్టుగా తగ్గి ఉండే ప్రయత్నం చేయమని చెప్తున్నాను, కానీ మీ జీవితం వ్యతిరేకం అవుతుందని ఎక్కడా చెప్పడం లేదు. ఈ విషయాన్ని గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీ మనస్సుని సంపాదించుకొని ముందడుగు వేసే ప్రయత్నం కుంభరాశి వారు చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి శుక్ర సంచార ప్రభావం కొంతవరకు మేలు జరుగుతుంది. అనగా దాంపత్య సమస్యలు తొలగిపోయే అవకాశాలు గోచరమవుతున్నాయి. వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వారు, న్యాయవాద వృత్తిలో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, ఏజెంట్గా పనిచేసేటువంటి వాళ్ళు, మైనింగ్ వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి వారు మాత్రం చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఏ మాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు.
ముఖ్యంగా రైతులు వేసినటువంటి ప్రతి పంట కూడాను లాభదాయకంగా మీరు దిగుబడిని పొందుతారు. ఎక్కువ దిగుబడి ఎక్కువ లాభానికి మీ యొక్క జీవితం ఈ యొక్క రైతులకి ఉంటుంది. ఇక ఎఫ్ఎంసీజీ రంగము, హోటల్ ఇండస్ట్రీ మరియు రెస్టారెంట్ బిజినెస్, ఎడ్యుకేషనల్ బిజినెస్, జ్యువెలరీ రంగంలో ఉన్నవారు, సూపర్ మార్కెట్లు వ్యవహరిస్తున్న వాళ్ళు, జనరల్ స్టోర్లు నడుపుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి మాత్రం సాధారణ కంటే తక్కువ ఫలితాలు ఉంటాయి. ఇంతగా చెప్పుకోదగ్గ శుభ ఫలితాలు అనేటివి గోచరం కావట్లేదు. ఇక ప్రధానంగా నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేరు. విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు చాలా మటుకు గోచరమవుతున్నాయి. శుభ ఫలితాలు పొందుతారు. కోరుకున్న చోట విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయంలో మీకు ప్రవేశం లభిస్తుంది. ఇక వివాహంగా యువతి యువకులకి వివాహం అయ్యే అవకాశం గోచరమవుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరమవుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుందని చెప్పవచ్చు. బదిలీలు జరుగుతాయి. విదేశీయానికి చేయాలని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కళ నెరవేరబోతుంది. ఇక గమనించుకున్నట్లయితే దైవానుగ్రహం ఈ యొక్క కుంభరాశికి కొంత తక్కువ ఉన్నటువంటి కారణం దైవానుగ్రహం పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఈ దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనే యొక్క సదుద్దేశంతో ఈ నెల నవంబర్ 15వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా సాక్షాత్తు పరమేశ్వరుడు త్రిపురాసురుని సంహరించిన క్షేత్రం త్రిపురాంతకం. ఇట్టి త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో పుట్టినట్టు వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే ఈ నెల అనగా కార్తీక మాసం ఆఖరి కార్తీక సోమవారం రోజున అనగా నవంబర్ 25వ తారీఖు రోజున తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు ఏమైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో భాగంలో చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం లేదా 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా వీటిని పితృదోషాలు అని అంటారు. ఈ పితృదోష ప్రభావం వలన కుటుంబము అభివృద్ధి ఉండదు, కుటుంబ వ్యక్తుల మధ్య అవగాహన ఉండదు, జీవితంలో మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంటుంది. అలాగే వివాహాలు కాక, సంతానం కలగక పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఏ పని చేసినా కలిసి రాదు. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి గోకర్ణంలో నవంబర్ 25వ తారీఖు రోజున సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వీటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకున్నాం. అనగా ఆదాయం ఎప్పుడు ఉంటుంది, ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, అలాగే ఈ సంబంధించినటువంటి ప్రశాంతత ఎప్పుడు దాని విషయాల గురించి తెలుసుకున్నాం. 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే వాహన మరమ్మతులకి, గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, ఖర్చులు ఉంటాయి. 18, 19, 20 తారీఖుల్లో అనారోగ్య సూచనలు గోచరమవుతున్నాయి, ఖర్చులు కూడా ఉంటాయి. ఏ పని ఎందుకు కూడా ఆసక్తి లేక అన్నీ కూడాను ప్లానింగ్ వరకే చేస్తారు తప్ప అమల్లో పెట్టలేకపోతారు. వృధా కాలయాపన జరుగుతుంది. ఇక 21, 22వ తారీఖుల్లో చూసుకుంటే కొంతవరకు మెరుగైనటువంటి జీవితం అనగా రాని బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యంగా మీకు అసూయ పడేటువంటి విధంగా మీ జీవితం కొంతవరకు మార్పు అనేటువంటిది ఉంటుంది 21, 22 తారీఖుల్లో. ఇక 23, 24 తారీఖుల్లో చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ముఖ్యంగా పొరపచ్చాలు అనేటివి తొలగిపోతాయి. ఇక 25, 26, 27 తారీఖుల్లో కనుక చూసుకుంటే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత, మానసిక ప్రశాంతత ఉండదు. ఒక సిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఇబ్బందికర పరిస్థితులు అనేటివి గోచరమవుతున్నాయి. ఇక 28, 29వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీ సంతానంతో విభేదాలు, సంతానం మూలంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో లౌక్యంతో వ్యవహరించండి. ఇక దూర ప్రాంత ప్రయాణానికి సూచన గావించబడుతుంది. ముఖ్యంగా వారసత్వ సంపదకు సంబంధించినటువంటి వ్యాజ్యములలో, కోర్టులలో కొంత మీకు అనుకూలంగా తీర్పు లభించే అవకాశం గోచరమవుతుంది. 30వ తారీఖు రోజున నిరుద్యోగస్తులకి ఉద్యోగం వార్త అనగా ఉద్యోగంలో చేరబోతున్నారనే వార్త మీకు ఆనందాన్ని కలగచేస్తుంది. ఇక మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ప్రోత్సాహం అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు గోచారరీత్యా కుంభరాశికి చెప్పబడేటువంటివి స్థితిగతులు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా కాలసర్పతో ఈ యొక్క
కాలభైరవాష్టక పారాయణము, అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేస్తుంటే లేదా విష్ణు అష్టోత్తరం 3 సార్లు చదువుకుంటుంటే చాలా మటుకు ప్రశాంతత లభిస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అంత శుభమైనటువంటి సమయంలో కాదు. ఇక ఇంతకంటే ఎక్కువగా విభిన్నంగా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మజాతక రీత్యా నడిచేటువంటి దశాంత దశ యొక్క ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనలు కనుక పాటిస్తే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.